హలో ఎవ్రీవన్. కార్తీక మాసం అంటేనే మనందరికీ గుర్తొచ్చేది ఆ పరమేశ్వరుడండి. పరమేశ్వరుని దర్శనం, స్మరణం, అలాగే నది స్నానాలు, సముద్ర స్నానాలు, దీపాలు వెలిగించడం. ఈ కార్తీక మాసంలో ఎక్కువగా పెద్దవాళ్ళు కార్తీక పురాణం కూడా చదువుతూ ఉంటారండి. కానీ ఇప్పుడున్న మన పిల్లలకి పూర్వకాలంలో ఉన్న కళలు, వాటి ఎలా ఉంటుంది అనేది చూపించడం అనేది చాలా మంచి ఉద్దేశం. అయితే అలాగే మాకు తెలిసిన వాళ్ళు ఈ కార్తీక మాసం 3 రోజులు కూడా హరికథ కార్యక్రమాన్ని అందరి కోసం పెట్టారండి. అయితే ఈ కార్యక్రమానికి మొదటి 2 రోజులు నేను వెళ్ళలేదు. ఇంకొక మూడవ రోజు నేను వెళ్దామనుకుని నేను, అమ్మ, యోగి, మా నాన్న నలుగురం కూడా అనుకున్నాము. డాడీ 2 రోజుల నుంచి వెళ్తూ ఉన్నారు. మేము వెళ్ళడానికి గల ముఖ్య కారణం, ఈరోజు హరికథలో ఆవిడ చెప్పేది రుద్రాక్ష మహత్యం అండి. ఆ పరమశివుని రుద్రాక్ష ఎంత పవిత్రమో, ఆ రుద్రాక్షకి ఉన్న శక్తి ఎంత గొప్పదో తెలుసుకోవాలి అంటే ఈ రుద్రాక్ష మహత్యం కథని వినాల్సిందేనండి. అయితే ఈ చెప్పడానికి వచ్చిన ఆవిడని మీరు గుర్తుపట్టే ఉంటారు. నటనతో అందరినీ ఆకట్టుకున్న ఆవిడండి కళ్యాణి గారు. ఈవిడ హరికథ కూడా చెప్తారు అంటే వినాల్సిందే అని వెళ్ళానండి. కానీ నిజంగా అండి, ఆవిడ చెప్తున్నంతసేపు కూడా అదొక తెలియని తన్మయత్వం అండి. ఎందుకు అంటే రుద్రాక్ష మహత్యమే మనకి తన్మయత్వాన్ని గురి చేసే విషయము అయినప్పటికీ ఈవిడ చెప్తుంటే వినాలనిపించిందండి. మా యోగి అయితే ఏంటిది, ఏం చెప్తున్నారు ఏంటి అని ఇంట్రెస్ట్గా మొత్తం అయ్యే వరకు కూడా చూస్తూనే ఉందండి. అమ్మ వాళ్ళ చిన్నప్పుడు ఈ హరికథలు అవి ఉన్నాయటండి. అయితే ఇవి అవుతున్నప్పుడు ముందు లైన్లో కూర్చొని మొదటి నుంచి చివరి వరకు కూడా హరికథని విని అదంతా చూసి వచ్చేవాళ్ళు. మా అమ్మ మెయిన్ చిన్నప్పుడు తన హరికథల దగ్గరికి వెళ్ళినప్పుడు తోలు బొమ్మలాట ఇవన్నీ కూడా చెప్తూ ఉంటే మాకు అనిపిస్తుందండి ఇవన్నీ మేము మిస్ అయ్యాము అని. కానీ నా యోగికి నేను ఇలా తీసుకెళ్ళి డైరెక్ట్గా చూపించడం అనేది నాకు చాలా బాగా అనిపించిందండి. ఇలాంటి వాటికి మనం పిల్లల్ని తీసుకుని వెళ్తే వాళ్ళకి తెలుస్తుందండి ఇలాంటి కళ ఒకటి ఉంది అని. సో నేనైతే నా యోగికి చెప్పాలి అనుకున్నాను, ఇలాంటి కథ ఒకటి ఉంది, ఈ కళలు ఎలా ఉంటాయి, వీళ్ళందరూ ఎలా చెప్తారు అనేది మన పిల్లలకు మనం తెలియజేయాలండి. మనకి ఛాన్స్ వచ్చినప్పుడు చూపించకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేసుకోవాలండి, హరికథ ఎలా ఉంటుంది, చెప్పేవాళ్ళు ఎలా ఉంటారు అని. సో ఇలా కాకుండా మీకు కూడా మీ దగ్గర ఏరియాలో ఎప్పుడైనా సరే ఇలా హరికథ కార్యక్రమాలు ఉన్నప్పుడు పిల్లల్ని తీసుకుని వెళ్ళి చూపించండి. మూవీ చూడటానికని థియేటర్కి వెళ్ళి మనం ఎలా అయితే ఎంజాయ్ చేస్తామో ఈ హరికథ కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా వెళ్తే అంతే ఎంజాయ్ చేస్తామండి. నాకైతే నిన్న చాలా మంచిగా అనిపించిందండి ఈ హరికథకి వెళ్ళడం. కానీ ఇప్పుడు ఎక్కడా కూడా కనిపించట్లేదండి. ఇంకా అంతా అయిపోయినాక డాడీ యోగిని తీసుకుని వెళ్ళి పరిచయం చేశారు. ప్రెజెంట్ డేస్లో మీరు హరికథలు ఎప్పుడైనా విన్నారా?